వంటిల్లు ప్రతి ఇంట్లోనూ ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజూ మనం తినే ఆహారం ఇక్కడే తయారు చేసుకుంటాం. వంటింటికి మగువులే మహారాణులు. వంటింట్లోతో శుభ్రత పాటించిన బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మాంసాహారం అంటే పచ్చి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు మరింత హానికరంగా మారుతాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈకోలి, సాల్మోనెల్లా, లిస్టేరియా లాంటివి వ్యాపిస్తాయి, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మాంసాహారంపై హానికర బ్యాక్టీరియాలు తిష్టవేసి ఉంటాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు కడిగే సమయంలో అవి మన చేతులకు అంటుకుంటాయి. అవే చేతులతో వేరే పనులు చేసేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్, వంట పాత్రలు, పోపు డబ్బాలు, ఫ్రిడ్జ్ పైకి చేరుతాయి. ఆయా ప్రదేశాలు వాటికి సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుతాయి. అక్కడ మరింత వృద్ధి చెంది ఇతర ఆహార పదార్థాలపైకి వ్యాపిస్తాయి. అలాంటి ఆహారం మనం తినేటప్పుడు అవి శరీరంలోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, జబ్బులను కలిగిస్తాయి. ఇలాంటి వాటిని నివారించాలంటే వంటశాలలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారం వండే సమయంలో చేతులు 1-2 సార్లు పరిశుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. మాంసాహారం కోసం ప్రత్యేకమైన కటింగ్ బోర్డు వంట పాత్రను వాడుకోవాలి. కిచెన్ ప్లాట్ఫామ్, వంటగది, గాడ్జెట్లను తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మాంసాహార వండేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసం కడగడం వల్ల సింక్, ట్యాపు, నీళ్లు డ్రైన్ హానికర క్రిములతో నిండిపోతుంది. వంటగదిలో వాడే స్పాంజ్లు, డిస్క్లాత్లకు బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతాయి. వీటిని మరింత ఎక్కువగా శుభ్రం చేయాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లోజులు వేసుకోవడం మంచిది. ఆహారం వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత కూడా కనీసం 1 నిమిషం పాటు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తే మూసి ఉన్న కంటైనర్లోనే నిల్వ చేయాలి. ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. భద్రపరిచిన మాంసాన్ని వండిన తర్వాత ఫ్రిడ్జ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఎక్కువ రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు. అలా నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తిరిగి వేడిచేసి అసలు తినకూడదు. అలాంటివి తింటే జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కలిగించడానికి మాత్రమే. ఇలాంటి మరిన్ని హెల్త్ఫుల్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.